హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి ఇల్లు ఈగ అనేటువంటి చిత్రంలో పిల్లలు చిత్రానికి రంగులు వేయండి వర్క్షీట్ చూస్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ఈకకి రంగులు అనేటువంటిది వేయండి. ఈ విధంగా వచ్చేసి ఈకకు రంగు అనేటువంటిది వేయండి. తర్వాత హాయ్ పిల్లలు ఎవరి ఈల వారికి ఇవ్వండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ అనేటువంటి పిల్లలు ఉన్నారు, వారికి వచ్చేసి అక్కడ ఈ అనేటువంటి అక్షరాన్ని జత చేయండి. సో ఈ విధంగా జత చేయండి. తర్వాత చిత్రాలను చదవండి. పదంలోని మొదటి అక్షరానికి గోళం చుట్టండి. వర్ణమాలలో గుర్తించండి. ఇక్కడ ఇటుక, లడ్డు, ఈల, గద అనేటువంటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి పదంలోని మొదటి అక్షరాలకు వచ్చేసి గోళం చుట్టి అక్కడ రాయండి, ఆ యొక్క పెట్టెలో రాయండి. సో మొట్టమొదటి పదం వచ్చేసి ఈ, లా, ఇలా, ఈగా అనేటువంటి పదాలను ఈ యొక్క గళ్ళలో రాసాము. తర్వాత గళ్ళలో ఉన్నటువంటి అక్షరాలకు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు అనేటువంటి వేయండి. సో ఇక్కడ వచ్చేసి ఈ అనేటువంటి అక్షరాలకు వచ్చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రంగు అనేటువంటి వేసాము. తర్వాత చిత్రము పదం వచ్చేసి జతపరచాలి. ఇక్కడ వచ్చేసి ఈల, ఈగ, ఈక, ఈత అనేటువంటిది ఇవ్వడం జరిగింది. వాటికి తగినట్టుగా మనము జత చేయాలి. ఈ విధంగా జత చేయండి. పిల్లలు ఈల పదాలను కలుపుతూ ఖాదర్ ఈల తీసుకోవడానికి దారి చూపండి. ఈల అనేటువంటి పదాలని కలుపుకుంటూ వెళ్ళి ఆ పిల్లవాడికి వచ్చేసి మీరు ఆ యొక్క ఈ యొక్క ఈలని తీసుకొచ్చి ఇవ్వండి. తర్వాత క్రింది పదాల్లో వేరుగా ఉన్నటువంటి పదానికి గోళం చుట్టండి. ఇక్కడ ఇచ్చినటువంటి పదము మొట్టమొదటిది వచ్చేసి ఈత, ఈల, ఇంత, ఇంకా, ఈదడం, ఈయన, యువతల, ఎరగడం. సో వీటిలో వచ్చినటువంటి పదాలు ఒకసారి వచ్చినటువంటి పదాలు వచ్చేసి ఈల, ఇంకా, ఈయన, యువతల అనేటువంటి పదం వచ్చింది. తర్వాత క్రింది గళ్ళలోని పదాలను చదవండి. ఒకే రకమైన పదాలకు ఒకే రంగు అనేటువంటి వేయండి. ఈత, ఇలా, ఈగ అనేటువంటి పదాలు ఇవ్వడం జరిగింది. సో రంగు ఒకే విధమైన రంగు వేయండి. తర్వాత చుక్కలు కలుపుతూ రాయండి. ఇక్కడ ఈగ, ఈచట. తర్వాత క్రింది పదాలను ఆధారంగా పదాలను రాయండి. సో ఈక, ఈల, ఈగ, ఈత. తర్వాత క్రింది పదాలను జతపరచండి, రాయండి. ఇక్కడ పడవ, నడపడం, ఊయల, ఊగడం, ఆట ఆడడం. క్రింది అక్షరాలను కలిపి చదవండి. యువతల, ఇచట, ఎరగడం, ఈత, ఈదడం, ఈయన. సో ఈ విధంగా వచ్చేసి మీరు రాయండి. తర్వాత బొమ్మను చూసి కింది ఖాళీల్లో సరైనటువంటి పదాన్ని రాయండి. బెల్లంపై ఈగ వాలింది, సుమంత్ ఈత కొడుతున్నాడు. సో ఈ విధంగా రాయండి. ఇక్కడ పదాలు కొన్ని అక్షరాలు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క అక్షరాలతో మనము కొన్ని పదాలు అనేటువంటి తయారు చేయాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి పదాలతో మనం అక్షరాలతో కొన్ని పదాలు ఆట, అల, జడ, ఈక, ఈగ, ఈత, ఊట, లత, అలక, ఉడత, పలక, బలపం, మంట, గంట, పంట, జంట, పలక, జలజ, ఇంకా అనేకమైనటువంటి పదాలు రాయొచ్చు. తర్వాత గీతలలో అందంగా రాయండి. ఈక, ఈల, కమల. సో ఈ విధంగా మీరు రాయండి.